కాకినాడ రోడ్ల మండలం సర్పవరం గ్రామం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు, అర్చకుల కిరణ్ ఆచార్యులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 16వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయని, ప్రత్యేకంగా 4 ఆదివారాలు జరిగే తిరునాళ్ల కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నామని, జిల్లా నలుమూలల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం కాకినాడ రోడ్లంలో పంతం నానాజీ ఆదేశానుసారం దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అధికారుల సూచనల మేరకు ప్రత్యేక క్యూ లైన్లు, వసతులు ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ క్యూ లైన్లు 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం. అదేవిధంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం, పాలు, మజ్జిగ, చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా 4 ఆదివారాలు ప్రత్యేకం. 1వ ఆదివారం నాడు రథసప్తమి, 2వ ఆదివారం మాఘ పౌర్ణమి వచ్చింది, 3వ ఆదివారం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా ఆ రోజు కూడా విశేషమైన పర్వదినం. అదేవిధంగా 4వ ఆదివారం కూడా మహాశివరాత్రిలో కూడిన పర్వదినం కాబట్టి ఈ 4 ఆదివారాలు కూడా విశేషమైనగా జనం స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. అదేవిధంగా వారికి ప్రతి ఆదివారం కూడా భోజన వసతి, ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు యథావిధిగా చేస్తూ అదనంగా ఈ సంవత్సరం సూర్య నమస్కారాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మా ప్రాంతీయ సమితి కమిషనర్, డిప్యూటీ కమిషనర్, డిఓ గారు ఆదేశాల మేరకు, మా కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని వారి యొక్క పర్యవేక్షణలో ఈ క్యూ లైన్లు ఏర్పాట్లు, భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, సదుపాయాలు, అదేవిధంగా వారికి ఏ విధంగా అంటే ఇబ్బంది లేకుండా అలా చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఇతర శాఖలు, అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈ యొక్క ఫెస్టివల్ను నిర్వహించడం జరిగింది. కావున ఈ 50 మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించి, ధరించి, ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. కూడా స్వామివారికి ఇంకా విశేషమైన అనుగ్రహం లభ్యమవుతుంది. 3వ ఆదివారం అలాగే విశేష ఆదివారం స్వామివారు ఉద్భవించిన రోజు, అలాగే 4వ ఆదివారం తిరునాళ్ళలో మహాశివరాత్రి పర్వదినం కలిసింది. అందువల్ల 4 ఆదివారాలు కూడా విశేషంగా అనుగ్రహించడానికి ఏర్పడి ఉన్నాయి ఈ సంవత్సరంలో. అందువల్ల 4 ఆదివారాలు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని 4వ ఆదివారం నాడు స్వామివారి దగ్గర మీరు మొక్కు పెట్టుకుంటే, మీ భావనలో ఏది సంకల్పించుకుంటే ఆ భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు భావనారాయణ స్వామి. మీరు 4వ ఆదివారం నాడు స్వామి దగ్గర శరణు వేడుకొని మీ భావాన్ని విన్నవించుకుంటే తప్పకుండా మీ భావం నెరవేరుతుంది భావనారాయణ స్వామి వారి సన్నిధానంలో. అలాగే ఈ మాఘమాసంలో విశేషమైన పర్వదినం విష్ణు సహస్రనామ ఉద్భవ అవతార దినం. 29వ తారీఖు భీష్మ ఏకాదశి మహాపర్వదినం. ఈ భీష్మ ఏకాదశి మహాపర్వదినంలో భావనారాయణ స్వామివారి క్షేత్రంలో 24 గంటలు అనగా విష్ణు సహస్రనామ ఏకాహము అంటే ఉదయం 6 గంటల నుంచి మరనాడు ఉదయం స్వామివారికి మంగళహారతి అయ్యే వరకు కూడా అఖండంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది, పారాయణ బృందం వారి చేత. అందువల్ల ఆ పారాయణలో కూడా భక్తులందరూ వచ్చి వినియోగం చేసి, మీ అందరూ స్వామివారి నామాన్ని వినియోగం చేసి భావనారాయణ స్వామి అనుగ్రహాన్ని, ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మాఘమాసం అంతా కూడా స్వామికి ఇష్టమైన రోజు, స్వామి ఆనందంగా ఉండే రోజు. ఆనందంగా ఉన్నప్పుడు దర్శించుకుంటే మీ మనోభావాలు నెరవేరుతాయి.